హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది సోమవారం రోజు అంటే హోలీ పండుగ రోజు పొద్దున్నుండి మధ్యాహ్నం వరకు చేసిన పనులు, పూజ అవన్నీ వీడియో మొన్న అప్లోడ్ చేసిన. ఇంకా మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అండి. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఇంకా సాయంత్రం ఇల్లంతా ఊడ్చి గిన్నెలన్నీ సర్ది వంటగదంతా శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసుకొని వచ్చిన. ఎండాకాలం బాగా ఎండలు ఎక్కువైనాయి కదా, ఇంకా స్నానం కూడా చేసేసి ఆ తర్వాత పూరీల పిండి ఒక పిసికినండి. గోధుమ పిండిని కొంచెం సాల్ట్ తగినంత వేసి ఒక హాఫ్ కేజీ వరకే పిసికిన. పండగ రోజు ఏదైనా పిండి వంట చేయాలని పెద్దవాళ్ళు అంటారు కాబట్టి ఇంకా మురుకులు చేయడానికి ఓపిక లేదు. అందువల్ల పూరీలు అయితే తొందరగా అయిపోతాయి అనేసి పూరీ పిండి విసికి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంతసేపటికి ఇంకా చిన్న చిన్న ముద్దలు చేసి ఆ తర్వాత ఇంకా ఇలా పూరీలను చేసుకున్నాను. కొంచెం నూనె ఎక్కువ వేడి అవ్వడం వల్ల ఫస్ట్ చేసిన 4-5 పూరీలు మాత్రం ఇలా తొందరగా కాలినాయి. మెత్తగానే వస్తాయి, కాకపోతే కాలడం మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇంకా ఆ తర్వాత మీడియం కంటే కొంచెం తక్కువ పెట్టుకున్నాను, మంచిగానే కాలినాయి. ఇంకా ఈరోజు నైవేద్యం పెట్టేవాళ్ళు పెట్టుకుంటారు, కానీ సోమవారం కాబట్టి మేము నాన్ వెజ్ తినం కాబట్టి వండం కాబట్టి ఇంకా రేపు మంగళవారము పెడతాము. ఇంకా రేపటి కోసం కాదండి, ఈరోజు పండగ కదా చేయాలని ఇంకా ఆ రోజు నైట్ అన్నం తిని ఇంకా నెక్స్ట్ డేకి పనులన్నీ పొద్దున్నే లేచి కంప్లీట్ చేసుకున్నాను ప్రతిరోజులాగా. ఇంకా మంగళవారం కాబట్టి అమ్మవారి స్తోత్రాలు మళ్ళీ ఖడ్గమాల చదువుకుంటాను, స్త్రీ సూక్తం కూడా చదువుతాను ప్రతి మంగళవారం ఏదైనా ఒకటి కుంకుమార్చనలాగా. ఇంకా ఆ తర్వాత వంట రూమ్లోకి వచ్చి ఇంకా ఛాయ్ వేడి చేస్తున్నాను. ఆల్రెడీ అంతకుముందే ఛాయ్ పెట్టే అమ్మవారికి మొక్కుకున్నాను. ఇంకా మా ఆయన కోసి ఇచ్చిన తర్వాత ఆయన ఈరోజు డ్యూటీకి వెళ్ళట్లేదు, ఇంకా లీవ్ పెట్టుకున్నాడు. నిన్న కూడా హాలిడే లేకుండే ఆయన 2 డేస్ పెట్టుకున్నాడు. ఈరోజు మాత్రం మా మామయ్యకి నైవేద్యం పెట్టాలి కాబట్టి ఇంకా అన్నీ తెచ్చి ఇవ్వాలి. బాబు కూడా ఉంటాడు, కాకపోతే తొందరగా కావాలన్నట్టుగా. ఇంకా రాత్రి నేను మినప్పప్పును గుండు మినప్పప్పు ఉంటుంది కదా, అది నానబెట్టుకున్నాను. ఇంకా రాత్రి రుబ్బలేదు వడలకని, లేట్గానే నానబెట్టుకున్నాను 11 o'clockకి. ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టలేదు, బయటనే ఉంచిన. ఇంకా పొద్దున్నే చాయ్ తాగిన తర్వాత టిఫిన్ ఏం చేయలేదండి, పూరీలు ఉండే అవే. మళ్ళీ మామయ్యకి నైవేద్యం వేయడానికి ఫ్రెష్గా చేసుకున్నాను ఒక 10 పూరీలు. అవే పెట్టొద్దు కదా నిన్న సాయంత్రం. ఇంకా మినప్పప్పును శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇలా మిక్సీలో వేసుకొని 6-7 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఒక అల్లం ముక్క కూడా ఒక చిన్నది కట్ చేసి వేసుకొని ఇలా మిక్సీలోనే పట్టుకుంటున్నాను. నేను దోశలకు నానబోసిన మిక్సీలోనే, మా ఇంట్లో గ్రైండర్ లేదు కాబట్టి మిక్సీలోనే పడతాను. ఇంకా వీడియోస్ ఈ మధ్య లేట్ అవుతున్నాయి, ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఎక్కువైంది. అందువల్ల నేను వీడియోస్ ఎట్లాగా వంట చేసేటప్పుడు, నీళ్ళు క్లీన్ చేసేటప్పుడు తీస్తున్నాను, కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి మాత్రం అసలు వీలు కావట్లేదు. మా బాబుకి చెప్దామంటే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకుంటున్నాడు, లేట్గా కూడా వస్తున్నాడు కాలేజీ నుండి. 7 అయిపోతుంది, ఇంకా అలసిపోతున్నాడని నేను చెప్పట్లేదు, నాకు కూడా ఓపిక లేక అప్లోడ్ చేయట్లేదు. ఇంకా మినప్పప్పు రుబ్బిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాను. వడల పిండికి కదా మంచిగానే మిక్సీ మెత్తగానే అయిందండి, మిక్సీలో వేసిన, గ్రైండర్ లేకపోయినా. ఇంకా గ్రైండర్తో ఎక్కువ పని ఏం పట్టదండి. నేను ఏదైనా దోశల పిండి ఒక 2 సార్లు వేసుకుంటే సరిపోతుంది 3 రోజులకు వచ్చేంత. అందుకే ఈ నెలలో గ్రైండర్ మీద అసలు గుర్తుకే రాలేదు. మిక్సీలో వేస్తే కూడా మంచిగానే వస్తాయి వడలే కానీ దోశలే కానీ. ఇంకా తర్వాత నూనె పోసుకున్నాను. వేడెక్కిన తర్వాత ఇంక మినప్పిండిని ఇట్లా చేతితోటే వేసుకుంటున్నాను. ఇంకా మా ఆయన పక్క నుండి అంటున్నాడు సరిగ్గా రావట్లేదు, ఒకటి బోండాలాగా ఒకటి పూరిలాగా ఇట్లా వెడల్పుగా వస్తున్నాయి. కొంచెం వాటర్ ఎక్కువైందండి, నేను ఇందాక పోసిన కదా మిక్సీ పట్టేటప్పుడు పిండిని కొంచెం నీళ్ళు ఎక్కువ కావడం వల్ల నానడం కూడా మినప్పప్పు ఎక్కువగా నానితే కూడా ఇలా వస్తుంది అనిపించింది. ఇదే ఫస్ట్ టైము నేను ఎక్కువసేపు ఒక 4-5 గంటలు నానంగానే వేస్తాను. ఒకసారి నువ్వు ట్రై చేయంటే ఆయన ఒక 4 వేసిండు, మంచిగానే వచ్చినాయి. ఇంకా ఆ తర్వాత మిగతాయన్నీ నేను వేసి ఇంకా ఈరోజు మంగళవారము మా మామయ్యకి నైవేద్యం పెట్టాలని చెప్పిన కదా, మటన్ తెచ్చిండు 1/2 కేజీ, ఇంకా అది కూడా వండుతాను. ఇది అయిన తర్వాత రైస్ కుక్కర్లో
ఒక 2 గ్లాసులు బియ్యం కడిగేసిన. ఇంకా బగారా అన్నం ఏది వద్దన్నారు. వైట్ రైసే. మా అత్తమ్మ కూడా వస్తుంది. ఆమెకు కూడా నిన్ననే చెప్పిండు మా ఆయన రమ్మని. ఒక నెల రోజులు మాత్రమే ఉండి వెళ్ళింది కదా! ఆమె వెళ్ళి కూడా 1 మంత్ అయింది. అప్పుడు ఆమె వచ్చింది కూడా నేను వీడియోస్ ఏమీ తీయలేదండి. ఇంకా ఆమెకి ఇష్టం ఉంటుందో లేదో అనేసి నేను చెప్పలేదు కూడా వీడియోస్ పెడుతున్నా అని. ఆమెకు తెలిసింది, కాకపోతే డైరెక్ట్‌గా తీయట్లేదు. ఇంక అందుకే ఇప్పుడొస్తుంది. ఫోన్ కూడా చేసిండు. మళ్ళీ వస్తా కాసేపట్లో అని చెప్పింది. కొంతసేపు అయిన తర్వాత ఇంకా వడలన్నీ కంప్లీట్ అయినాయి. వంటలు అన్ని తెల్లన్నం రెడీ అయింది. ఇంక మటన్ కూర కూడా రెడీ అయిపోయింది. నైవేద్యం పెట్టిన. ఇంక అత్తమ్మ కూడా వచ్చింది. అందరము మొక్కుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం తిన్నాము. ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. ఇంకా మంగళవారం సాయంత్రము మేము